యావత్ భారతీయులందరికీ కూడా ఈరోజు మన ప్రతి భారతీయుడికి స్వాతంత్రోద్యమ భావాన్ని రగిలింపజేసే వందే మాతర గీతాన్ని రచించిన స్వర్గీయ శ్రీ బకించంద్ర చటర్జీ గారు వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా ఆ మహానుభావుని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా దేశభక్తి ఆవశ్యకత, ఇదే దేశభక్తి మనకు స్వాతంత్రం రాకముందు పెళ్ళుబికపోయి ఉంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. అలాంటిది ప్రతి ఒక్కరిలోనూ ఇంటిగ్రిటీ గురించి, మన ఫ్రీడమ్ గురించి ఎంతగానో రగిలింపజేసే వందే మాతర గీతం 150 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా మనం ఆ వందే మాతర గీతాన్ని వింటే కూడా ఆలాపించినా విన్నా కూడా మనకి మనం ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతున్నాం. అటువంటి సందర్భము ఈ తరుణంలో అప్పట్లో ఆంగ్లేయులు మన పట్ల ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నా కూడా, ఎంత ఫిజికల్గా టార్చర్ చేస్తున్నా, మెంటల్గా టార్చర్ చేస్తున్నా, వాళ్ళ నోట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నోట్ నుంచి వచ్చిన ఈ గేయం ఏదైతే ఉందో వందే మాతరం. సో ఈరోజు ఈ వందే మాతరం 150 సంవత్సరాలు అయింది. ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశం అంతటా కూడా మనమంతా ఇలా ఒక చోట అందరం కూడా ప్రతి ఊర్లలోనూ మనమంతా ఇలా కాంగ్రిగేట్ అయ్యి మన దేశభక్తి భావాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా ఇలా చేస్తున్నందుకు అందరికీ కూడా నా కృతజ్ఞత భావందనాలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఇక్కడ కాంగ్రిగేట్ అయిన ప్రతి విద్యార్థులు కానీ, టీచర్స్ కానీ, ఇతర NGOs కానీ, విలేకరులు కానీ అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ జై హింద్.